ఢిల్లీలో విద్యార్థుల సంబరాలు కూడా మనం చూడొచ్చు. టీవీ స్క్రీన్ పైన వాళ్ళంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు, భారత్ మాతాకి జై అని చెప్తున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూసాము. విద్యార్థుల విజయమిది అని చెప్తున్నారు, ప్రజాస్వామ్య విజయమిది అని చెప్తున్నారు సీజేపీ నేతలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపితో మాట్లాడి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు గోపీకృష్ణ. గోపి, ధర్మేంద్ర ప్రధాన్ మొత్తానికైతే రాజీనామా చేసేశారు. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా చెప్తూ ఉన్నారు సీజేపీ ప్రతినిధులు, అలాగే కొంతమంది విద్యార్థులు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని, అలాగే లీకేజ్కి సంబంధించి ఇంకా కఠిన చర్యలు, అలాగే విద్యా వ్యవస్థలో కొన్ని మార్పుల కోసం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో 3:30కి యాస్టీస్గా సీజేపీ ప్రతినిధులతో కేంద్రం భేటీ ఉంటుందా? ఇంకా ఏమేం పరిణామాలు జరగబోతున్నాయి రాజీనామా తర్వాత? ఎస్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు ఏదైతే సీజేపీ ప్రధాన డిమాండ్ ఉందో అది నెరవేరింది. ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ప్రకటించారు. కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఇటు విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ దాని లేఖలో ప్రస్తావించడం జరిగింది. అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసమే తాను పనిచేశానన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఆయన రాజీనామాని ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రధానికి రాజీనామా లేఖను పంపించడం జరిగింది. సో విద్యార్థులు ఇటు సీజేపీ యువత కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ డిమాండ్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1 కోటి పరిహారం, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి, అలాగే ఏదైతే కేసులు పెట్టారో జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా సో ఆ కేసుల్ని తొలగించాలి, అలాగే పోలీసులు ఎవరైతే విద్యార్థులపై దాడి చేశారో దారుణంగా సో వారిని శిక్షించాలన్నది